నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఈ బనకచెర్ల అంశం మీద నుంచి మాట్లాడతారంటే అంతా కూడా మొత్తం కేటీఆర్ చుట్టూ మార్చినట్టుంది టాక్ అంతా. మీరు ఏం చెప్తారు సార్? అంటే బనకచెర్ల వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతుందా, జరగట్లేదా? అసలు ఏంటి పరిస్థితి? అవునబ్బా, ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిసిందని చెప్తారు కానీ ఓటుకు నోట్ల ఏ1 ఏ2 కలిసిందని ఎవరెందుకు మాట్లాడరు? ఈ పాయింట్ కరెక్ట్, ఈ పాయింట్ కరెక్ట్. అవును, ఓటుకు నోటు ముద్దాయిలు అబ్బిద్దరు ఏ1 ఏ2 అది ఎవరు చూడు, ఇది లాజిక్. ఇది ఇద్దరు ముద్దాయిలు కలుసుకుంటే తప్పే ఉన్నది చెప్పు. ఏ1 ఏ2 ఆ కేసులు కథ ఎక్కడ వచ్చింది? ఆ ఫైల్ గాలబెట్టినావా లేదా? మూసేసినావా లేదా? ఇప్పుడు నేను పట్టుకపోయి ఏసీబీలు అందులోనే వేసారు, అందులోనే హోంమంత్రి నీ దగ్గరనే పెట్టుకున్నావు ఎవరికి ఇవ్వకుండా. మరి అవన్నీ ఫైల్ కాలబెట్టినావా లేదా? ముందా సంగతి చూడంటే అదే జరగవచ్చు చర్చ. బనకచెర్ల గురించి జరిగిందండి రేవంత్ మీటింగ్ అయితే బనకచెర్ల గురించేనే కదా అఫీషియల్ గా వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోలే కదా. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? బ్రదర్, టెక్నికాలిటీస్ పోతే బనకచెర్ల ఈజ్ ఏ ఫ్లాప్ షో, అది అవసరం లేదు అని నువ్వు చెప్పుడు కాదు. వడ్డే శోభనాధీశ్వరరావు గారు మాజీ అగ్రికల్చర్ మినిస్టర్, రైతుల కోసం నిలబడినటువంటి వ్యక్తి, చెరువుల పైన నీటిపైన సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ ఆంధ్రాకు సంబంధించిన ఇంజనీర్లతోని ఒక మీటింగ్ కూడా పెట్టిండు. రామకృష్ణ అని కొంతమంది వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఇది అదనపు భారము మన ప్రభుత్వం పడదు తప్ప ఏం లేదు. ఈరోజు బ్రదర్ మూసి ప్రక్షాళన అన్నాడు మన మూసిరెడ్డి. మూసి పేరు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పిండు మూసిరెడ్డి. అయితే మూసిరెడ్డి పేరు నేనే నామకరణం చేసింది, అర్థమైందా? అయితే ఈ మూసిరెడ్డి గారు 1,00,000 కోట్లు పెట్టి నేను ఈరోజు రైతులకు రుణమాఫీ లేకున్నా పర్వాలే, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకున్నా పర్వాలే, 4,000 భృతి ఇవ్వకున్నా పర్వాలే, పేదలకు ఇండ్లు లేకున్నా పర్వాలే, కానీ నేను మూసి ప్రక్షాళన చేసి తీర్తాను. ఎందుకు? 1,00,000 కోట్ల రూపాయలు నాకేనికి. ఈయనకు ఒక నిర్మాణం కావాలి. పోలవరం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అది పోలవరం దిక్కు పోతలేడు. 1,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది. 1,00,000 కోట్లకు 2,00,000 కోట్లకు పోతుంది బనకచెర్ల స్టార్ట్ చేస్తే. అది ఎందుకు స్టార్టింగ్ అని అంటే అందులో దాదాపు ఒక 80,000 కోట్ల రూపాయలు రేపు నాకేనికి. ఈ 5 ఏళ్ల లోపు, వాళ్ళకి ఇంకో 4 సంవత్సరాలు ఉంది కదా, ఈ 4 ఏళ్ల లోపు ఒక పెద్ద సొమ్ము వస్తుంది, నా కొడుకు పెడతా. అర్థమైందా? అది ఇయాటి వరకు కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితులు లేదు. కాబట్టి ఇవన్నీ శోభనాధీశ్వర చాలా బాగా మాట్లాడారు. దానివల్ల ఉపయోగం లేదు. ఇది కేవలం కమిషన్ల కోసమే నిర్మాణాలు తప్ప ఈరోజు ప్రజల కోసం కాదు, సాగునీరు కోసం కాదు, లేకుంటే తాగునీరు కోసం కాదు, దేనికోసం కాదు. ఈరోజు కేవలం వాళ్ళ ప్రాజెక్టులు నింపనీకి, వాళ్ళ ఖజానా నింపుకోవడానికే ఈ ప్రాజెక్టులు తప్ప వేరే ఏం లేదు. నేను టెక్నికల్ కర్రే శ్రీరాము ఎంపీరా ఉంది, ఆయన సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ అడ్వైజర్గా వేసిండు. మొన్న ఒక రౌండ్ టేబుల్లో చాలా బాగా మాట్లాడు. ఆయన అసలు ఇది పనికే రాదు, మనకు అవసరమే లేదు, దీనివల్ల తెలంగాణ నష్టం తప్ప లాభం లేదని చెప్పారు. ఏమన్నా అంటే వీళ్ళకి ఒకటే బ్రదర్, ఇప్పుడు ఒకటి బండి సంజయ్ కూడా దీనికి మద్దతు తెలిపాడు. ఇప్పుడు వీళ్ళకు స్నానం చేసే బకెట్ల నీళ్ళ గురించే తెలియదు బండి సంజయ్కి, రేవంత్ రెడ్డికి. నీటిపైన అవగాహన లేదు వాళ్ళకు. దోసుకునుడు, దాసుకునుడు, కమిషన్లు కొట్టుడు, అది. అచ్చా, బండి సంజయ్తో ప్రెస్ మీట్ ఎవరు పెట్టించింది అనుకున్నావు? రేవంత్ రెడ్డి పెట్టించాడు. సపోర్ట్ ఇప్పుడు ఆయన కార్యకర్త అయిపోయాడు. రేవంత్ రెడ్డి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయాడు. ఇప్పుడు మొన్న వాళ్ళ ఛానల్లో గిరీష్ దారం అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది ఆయన ఛానల్కే చూసి చెప్పినా బాగుండు, వాళ్ళ బీజేపీ ఛానలే కదా అది. ఆయన అది చూసి అన్నా అరే ఇట్లా ఉంటుంది బనకచెర్ల అని చెప్పినా బాగుండు. బకెట్ల నీళ్ళు స్నానం గురించి చెప్పినట్టు కూడా లేదబ్బా. అంత అవగాహన లేని వాళ్ళు ఈరోజు నీటి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కేవలం కమిషన్ల కోసమే కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషిస్తుంది. ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టిన మధ్యలో చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ అంటారా? అంటే మీరు గతంలో మాట్లాడుకున్నారు. అరే ఇవాళ కూడా రాష్ట్రం తెలంగాణ టీడీపీయే, టీడీపీ ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి వైట్ షర్ట్ వేసుకున్న ఎల్లో షర్ట్ పాలకుడు, ఆరెంజ్ చెడ్డి ప్యాంట్ ఏమో ఆరెంజ్, అంటే లోపల కనబడేటట్టుగా ఉండదు అది కానీ లోపల, కాబట్టి నడుస్తుంది.